ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మని అంతంత మాటలు అంటుంటే నీకు కోపం రాలేదా? ఇప్పుడే కాదమ్మా, చాలాసార్లు వచ్చింది. కానీ ఆయన మీద అభిమానం నా కోపాన్ని చంపేసుకునేలా చేసింది. కానీ మమ్మని అంటే నేను తట్టుకోలేను. తల్లినంటే ఏ బిడ్డ తట్టుకోలేదమ్మా. అలా మాట్లాడకూడదని పద్మకి తెలియాలి. అత్తయ్య గురించి శ్రీనుకి కూడా తెలుసు కదా పెద్దమ్మ. అయినా ఎందుకు నాలోనే తప్పు చూశాడు? మమ్మ లేదు, ఉన్నవే ఆ జ్ఞాపకాలు. వాటిని విరగ్గొట్టింది చాలక మమ్మని చాలా తప్పుగా మాట్లాడింది, తక్కువ చేసి మాట్లాడింది. తను చేసింది తప్పు. ఆ తప్పుని సీనయ్య చూడలేదు, అందుకే తొందరపడ్డాడు. పెద్దమ్మ, ఇష్టం లేకుండానే శ్రీనుని ప్రేమించానా? ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డానా? ఎందుకు పెద్దమ్మ శ్రీను నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు? నీ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదమ్మా. ఇంతకు ముందు కూడా అత్తయ్య విషయంలో శ్రీను అపార్థం చేసుకున్నాడు. అందులో నా తప్పు లేకపోయినా శ్రీను కోసం నేను సారీ చెప్పాను. కానీ ఇప్పుడు శ్రీను నా మీద చేయి చేసుకోవడం తట్టుకోలేకపోతున్నాను. సాయంత్రం ముహూర్తం పెట్టించాలని అందరం ఆనందంగా ఉంటే ఈలోపే ఇలా జరిగింది. నాకంటూ ఎవరున్నారు పెద్దమ్మ? మీరు తప్ప. నాన్నకి కూడా దూరంగా వచ్చాను. అసలు ఇక్కడ నేను ఉండగలనో లేదో అనుకున్నాను. కానీ ఉండాలి అనిపించింది మీ ప్రేమని చూసాకే. ఇక్కడే బ్రతకాలి అనిపించింది శ్రీనుతో కలిసి బ్రతకాలి అని అనిపించాకే. కానీ శ్రీను నా ప్రేమనే అనుమానిస్తున్నాడు. సీనయ్య తొందరపడ్డాడమ్మా, నువ్వవేం మనసులో పెట్టుకోవద్దు. సీనయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. కాకపోతే కన్న తల్లి మీద చెయ్యెత్తడం చూసి తట్టుకోలేకపోయాడు. పెద్దమ్మ, శ్రీనుకి నేను తెలుసు, తన మీద నాకున్న ప్రేమ తెలుసు. తనతోనే కలిసి బ్రతకాలి అనుకుంటున్నా నా ఆశ తెలుసు. అన్నీ తెలిసిన శ్రీను అత్తయ్య మీద చెయ్యెత్తాను అంటే అందుకు కారణం ఉంటుందని తెలీదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.